ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపారు. కొవ్వూరు నుండి అక్రమంగా ఇసుకను తెలంగాణకు కొంతమంది తరలిస్తున్నారని అన్నారు. కొందరు తమ పేరు వాడుకుని ఇసుక దందా నిర్వహిస్తున్నారంటూ ఎమ్మెల్యే తెలిపారు. ఇసుక దందా నిర్వహించేటువంటి వ్యక్తులతో తమకు ఎటువంటి సంబంధం లేదని, చట్టపరంగా అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు ప్రత్యేకించి తెలంగాణ ఆంధ్ర బోర్డర్కు సంబంధించి కొవ్వూరు నుంచి అక్రమంగా ఇసుక రవాణా అవుతుందని మాకు పక్కా సమాచారం అందడం జరిగింది. దీనికి సంబంధించి ఇటు చింతలపూడి మీదుగా ఇటు హైదరాబాద్ హైవేకి, అటు తెలంగాణ బోర్డర్ పక్క నుంచి హైదరాబాద్ కి దంపేటలో ఉండేటువంటి దంపేట కానీ లేకపోతే సత్తుపల్లి, ఖమ్మం ఈ మూడు కాన్స్టెన్సీ, ఈ రెండు కాన్స్టెన్సీలో బ్రోకర్లుగా కొంతమంది ఏర్పడి ఇక్కడ కొవ్వూరు నుంచి ఇసుకని అక్రమంగా తరలిస్తున్నారు అనేటువంటి పక్కా సమాచారం ఉంది. ఖచ్చితంగా మా కాన్స్టెన్సీకి సంబంధించి అన్ని చోట్ల కూడా జిలిగిమిల్లో పూర్తిగా పోలీస్ శాఖ వారిని అప్రమత్తం చేసి ఏదైతే దారులు ఉన్నాయో ఆ దారులు మొత్తం కూడా బ్లాక్ చేయడం జరిగింది. అలాగే ఇటు చింతలపూడి కాన్స్టెన్సీకి సంబంధించి ఇటు కూడా ఇసుక రవాణా ఇటు నుంచి కూడా జరుగుతుంది. రాత్రి ఒక 2 బళ్ళు పట్టుకున్నారని సిఐ గారు కూడా చెప్పడం జరిగింది. ఇలాగా మా ఎమ్మెల్యేల పేర్లు వాడుకొని ఇక్కడ కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ బళ్ళని గత 2 నెలల నుంచి భారీగా తరలిస్తున్నారు అనేటువంటి సమాచారం ఉంది. నిన్న కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. కాన్స్టెన్సీలో ఖచ్చితంగా ఏదైతే ఇలాంటి అక్రమార్కుల్ని సహించేది లేదు. పకడ్బందీగా డిపార్ట్మెంట్ రెవెన్యూ ఎక్కడికక్కడికి దీని మీద ప్రత్యేకించి డిపార్ట్మెంట్ అంతా కూడా పనిచేస్తుంది. ఎవరైనా సరే ఈ ఇసుక అక్రమ రవాణాకి పాల్పడితే బళ్ళు సీజ్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని జైలు పంపించేటువంటి ఏర్పాటు ఈరోజు ఎన్డీఏ కూటమి చేస్తుంది. అందరికీ నమస్కారం అండి.